హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం రాజ్యాంగ సవరణ అండి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లోని రాజ్యాంగ సవరణల గురించి చెప్పుకుంటున్నాం కదండి మన ఛానల్లో. సో ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలు చూడండి. ఒక 3 వీడియోలు ఉంటాయి రాజ్యాంగ సవరణలు. ప్రతి వీడియోలో 3 రాజ్యాంగ సవరణ గురించి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా డెప్త్గానేనండి. సో ఖచ్చితంగా చూడండి. ఎవరైతే ఇప్పుడే చూస్తే సో ముందు వీడియోలు చూడండి. ఒక 3 వీడియోలు ఉంటాయి రాజ్యాంగ సవరణలు. ప్రతి వీడియోను ఒక 3 రాజ్యాంగ సవరణల గురించి అయితే వివరించి చెప్పాను. ఇండియన్ పాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇవి ఇంపార్టెంట్ అండి, ఇండియన్ పాలిటీ పరంగా అయితే. ఓకేనా. సో లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడదాం. రాజ్యాంగ సవరణలు అండి. సో 10వ రాజ్యాంగ సవరణ. ఓకేనా. 10 నెంబర్ అండి. సో 10వ రాజ్యాంగ సవరణ అనమాట ఇది. సో ఇది ఎప్పుడంటే 11 ఆగస్టు 1961లో అయిందనమాట. సో దీంట్లో సవరించినవి ఏంటంటే 240 ఆర్టికల్ను మొదటి షెడ్యూల్ని అయితే సవరించారండి. ఇది దేని గురించి అయితే, దీని ముఖ్య అంశం అండి ఇది దేని గురించి అని అడిగారు అనుకోండి, దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో విలీనం అయితే చేయడం అయితే జరిగిందండి. దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం అయితే చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ 11వ రాజ్యాంగ సవరణ అండి. 11వ రాజ్యాంగ సవరణ 19 డిసెంబరు 1961 అండి. ఓకేనా. ఇందులో సవరించబడినవి ఏంటంటే 66(1) ఆర్టికల్ 71(3). ఓకేనా. సో దీని ముఖ్య అంశం ఏంటంటే, ఇది దేని గురించి అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ అండి కాలేజీకి సంబంధించిన సవరణలు జరిగింది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలు ఉన్నాయి అనే నెపంతో ఎన్నికల వాయిదాలు వేయరాదని చెప్పిందనమాట 11వ రాజ్యాంగ సవరణ. ఓకేనండి. వెరీ 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 ఇంపార్టెంట్ 11వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 12వ రాజ్యాంగ సవరణ. ఓకేనా. 12వ రాజ్యాంగ సవరణ ఎప్పుడంటే 20 డిసెంబర్ 1961 అండి. ఓకేనా. 12వ రాజ్యాంగ సవరణ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో సవరించినవి ఏంటంటే 240 ఆర్టికల్ మరియు 1వ షెడ్యూల్, అదే మొదటి షెడ్యూల్ సవరణ అయితే జరిగింది దీంట్లో. దీని ముఖ్య అంశం ఏంటంటే గోవా, డామన్ డయ్యూలను భారతదేశంలో విలీనం అయితే చేయడం జరిగిందండి. వీటిని గోవా, డామన్ డయ్యూలను భారతదేశంలో విలీనమైతే చేయడం జరిగింది. సో ఇదండి 12వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 13వ రాజ్యాంగ సవరణ. ఇది ఎప్పుడంటే 1 డిసెంబర్ 1963. ఓకేనా. సో దీంట్లో చేర్చినవి ఏంటంటే 371 ఏం చేర్చారండి. సో దీని ముఖ్య అంశం ఏంటంటే నాగాలాండ్కు ప్రత్యేక ప్రతిపత్తి అండి. ఓకేనా. సో నాగాలాండ్కు ప్రత్యేక ప్రతిపత్తి ఏ రాజ్యాంగ సవరణ చెప్తుందంటే 13 అండి. 13వ రాజ్యాంగ సవరణ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 డిసెంబరు 1963. సో ఇదండి ఈరోజు ఈ 4 రాజ్యాంగ సవరణ గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ ఓరియంటెడ్లో. సో మీకైతే ఖచ్చితంగా డెప్త్గానే చెప్తున్నానండి. రాజ్యాంగ సవరణ నుంచి బిట్టు వస్తే బిట్టు పోకుండా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇదండి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ సవరణలు. సో నెక్స్ట్ వీడియోలో కూడా రాజ్యాంగ సవరణ గురించి, మిగిలిన రాజ్యాంగ సవరణ గురించి మీకు చెప్తూ ఉంటాను మన ఛానల్లో. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.